హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము టమోటా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా బాగుంటుంది. ఇదే విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బెస్ట్ రసం అని చెప్పచ్చు. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక 1/2 కిలో టమోటాలు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి యాడ్ చేశానండి. దీన్ని చేత్తో మాత్రమే ఈ విధంగా బాగా పిసుక్కోవాలి. దీన్ని బాయిల్ చేయడము లేదా మిక్సీకి వేయడం అలా చేయొద్దు. టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా చేత్తో పిసికితేనే ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. అలాగే కొత్తిమీర కాడలతో సహా కొద్దిగా తీసుకొని దీన్ని కూడా యాడ్ చేసి బాగా పిసుక్కున్నాము. కొత్తిమీర టమోటా అంతా కూడా చేత్తో ఇలా బాగా స్మాష్ అయ్యేలాగా బాగా పిసుక్కోవాలి. అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. మీకు ఎంత వీలైతే అంత గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ చేత్తోనే పిసుక్కుందాం. ఇలా చేత్తో ఈ విధంగా నీట్గా పిసికేసుకున్నాం కదా, చూసారు కదా. ఈ విధంగా బాగా స్మాష్ చేసేసుకొని ఇందులోకి ఒక 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసుకున్నాము. ఈ విధంగా 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఒకసారి పిసుక్కుంటే దీంట్లో ఉన్న రసం కూడా వాటర్లోకి దిగుతుంది. ఇప్పుడు తొక్కలంతా కూడా బయట తీసేసుకుందాం. అలానే వడపోయొద్దు, వడపోస్తే అస్సలు బాగోదు. ఎంత వీలైతే అంత తొక్కలు బయట తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని ఇందులోకి మిరియాలు 1½ టేబుల్ స్పూన్ తీసుకోండి. మిరియాలు కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోండి, రసం బాగుంటుంది. అలాగే జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. తెల్లగడ్డపాయలు పొట్టుతో సహా ఒక 15 వరకు తీసుకోండి. అలాగే కరివేపాకు రెమ్మలు ఫ్రెష్గా ఉన్నవి ఒక 2 రెమ్మలు తీసుకొని ఈ విధంగా యాడ్ చేసుకొని ఇదంతా కూడా కచ్చాపచ్చాగా దంచేసుకున్నాము. మరీ పేస్ట్ లాగా కాకుండా కచ్చాపచ్చాగా దంచుకోండి. అప్పుడు రసానికి మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా దంచేసుకున్నా కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని రసం ప్రిపరేషన్ చూసేద్దాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందాక మనము పిసుక్కున్నాం కదా టమోటా కొత్తిమీర అంతా, ఆ వాటర్ ఇందులో యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ లేదా కల్లుప్పు యాడ్ చేసుకోండి. రాళ్ళుప్పు అయితే మరీ టేస్టీగా ఉంటుంది. నా దగ్గర అయిపోయింది, అందుకే సాల్ట్ యాడ్ చేశాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపుని యాడ్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి ఒక 4 లేదా 5 పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి కోసుకొని యాడ్ చేసుకోండి. అలాగే లెమన్ సైజు చింతపండు తీసుకొని దాని గుజ్జు కూడా యాడ్ చేస్తున్నాను. టమోటాలు పుల్లగా లేకుంటే మరి కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి. పుల్లని టమోటా అయితే కొద్దిగా తక్కువగా యాడ్ చేసుకోండి చింతపండు రసాన్ని. ఇదంతా కూడా ఈ విధంగా పొంగొచ్చి మనం యాడ్ చేసిన పచ్చిమిర్చి అంతా కూడా మెత్తగా ఉడికేంత వరకు బాయిల్ చేసుకోవాలి. అప్పుడే మనకి రసం అంతా చక్కగా బాయిల్ అయిపోయిందని అర్థమవుతుంది. ఈ పచ్చిమిర్చి మనం ఇలా చేత్తో పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి. అప్పుడు వరకు దీన్ని కుక్ చేసుకుందాం. ఈ విధంగా చక్కగా కుక్ చేసుకున్నాం కదా. ఈ విధంగా కుక్ చేసుకొని ఇందులోకి మనం ఇందాక దంచుకున్నాం కదా మిరియాలు, తెల్లగడ్డ, జీలకర్ర, కరివేపాకు, ఇది మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాము. ఈ విధంగా ఇదంతా కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మరీ ఎక్కువ ఉడికించేయద్దు. ఎక్కువ ఉడికిపోతే కూడా కరివేపాకు అలాగే జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డలో ఉన్న ఫ్లేవర్ స్మెల్ అంతా పోతుంది. ఈ విధంగా ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇలా పొంగు వచ్చిన తర్వాత దీన్ని తీసేసి పక్కన పెట్టుకొని ఇందులోకి పోపు వేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే ఉద్దిపప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత ఉద్దిపప్పు కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది రసంలోకి. యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి చిటపట్లాడే వరకు. కరివేపాకు రెమ్మలు ఫ్రెష్గా ఉన్నవి ఒక 20 వరకు యాడ్ చేశాను. అలాగే ఎండుమిర్చి ఒక 5 లేదా 6 ఈ విధంగా తొట్టాలతో సహా యాడ్ చేసుకోండి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇంగువ ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని రసంలోకి పోపు వేసేద్దాం. ఈ విధంగా రసంలోకి పోపు వేసేసి ఇదంతా కూడా కలిసేలాగా కలిపేసుకొని వేడి వేడి రైస్లోకి పోసుకొని తింటే ఎంత ఫుడ్ అయినా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.